ప్రవీణ్ గారు, ఇప్పుడు మీ వైఫ్ ట్రాన్స్‌ఫర్ విషయం గూడా రాజకీయంగా ఇష్యూ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా తప్పుపట్టిన వెరీ పరిస్థితి. అన్‌ఫార్చునేట్. చెప్పండి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక ఆఫీసర్‌గా జనరల్‌గా ట్రాన్స్‌ఫర్స్ జరిగింది అనుకోవచ్చా? లేకపోతే దీన్ని గూడా అంటే మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి ఇష్యూగా మారిందా? జనరల్‌గా ఇది ఆఫీసర్స్ ఇది నిజంగా చాలా చిల్లర వ్యవహారం రాఘవేంద్ర గారు. నిజంగా కుటుంబ సభ్యులకి ఏముంటదండి. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ డిపార్ట్‌మెంటు, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ ఫైల్స్ అవే చేసుకుంటారు ఆళ్ళు. ఆళ్ళకి అంతకుమించి ఏం తెలవదు. రైట్. సో, మా వైఫ్ 30 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి ఒక డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. ఆమె డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నారు. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను బీఎస్పీలో ఉన్నా. నేను నేను ఆ ప్రతిపక్ష నాయకుడి హోదాలో నేను బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించిన. తీవ్ర కానీ స్థాయిలో విమర్శించారు. తీవ్ర స్థాయిలో తీవ్ర విమర్శించారు. స్థాయిలో విమర్శించిన. ఎన్నో సమస్యల మీద పోరాటం చేసిన. కానీ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు మా వైఫ్‌ను ట్రాన్స్‌ఫర్ చేయలేదు. లేకపోతే ఆమెను ఇబ్బంది పెట్టలేదు. అట్లనే నా బుల్లెట్ ప్రూఫ్ రక్షణ ఏదైతే ఉందో, ఆ రక్షణ కూడా నన్ను తగ్గించలేదు. కరెక్ట్? సో, ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పిన 2, 3 విషయాల్లో ఈ కుంభకోణాల్లో కొంచెం ఇలా వాయిస్ పెంచాను. ఇవన్నీ ఉన్నందుకే మీరు కేసీఆర్ వైపు లీన్ అయ్యారా? కొంత పొలిటికల్‌గా డెసిషన్ అట్లా అనుకోవచ్చా? కేసీఆర్ గారు అధికారంలో లేనప్పుడు వచ్చాను కదా నేను. కేసీఆర్ గారు అధికారంలో ఉన్న సమయంలో మీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నాడు. లేకపోతే కక్ష సాధింపు చేయలేదు. కేసీఆర్ గారు మ్యాన్ ఆఫ్ ఐడియాస్. ఆయన ఒక స్టేట్స్‌మెన్. సో, ఆయన ఐడియాస్ గురించి ఆలోచిస్తారు. ఇంత చిన్న చిన్న బుల్లెట్ ప్రూఫ్ కార్లు తీసేయండి, గన్‌మెన్ తీసేయండి, హోమ్ గార్డ్ తీసేయండి, ఆమెను ట్రాన్స్‌ఫర్ చేయండి, ప్రధాన డిపార్ట్మెంట్ మరి అసలు అట్లాంటి పనులు ఆయన దృష్టికి కూడా రాడర్‌లోనే ఉండవు. సరే, అది కంటిన్యూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను ఎదుర్కోవడం చేతగాక ఆయన నన్ను ఎంత తాయిలాలేసినా నేను పోలేదు. ఎంత అణిచివేసినా నేను నా వాయిస్ రైజ్ చేస్తూనే ఉన్నాను. చివరికి ఇట్లయితే కాదు వాళ్ళ భార్యని ఇబ్బంది పెడితే దారికొస్తాడు ప్రవీణ్ కుమార్ అనుకున్నట్టుంది. అందుకొరకే ఏమీ ఫైల్ లేకుండా ముందు ఒక పేపర్ మీద ఎవరు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చి తర్వాత ఫైల్ బిల్డప్ చేశారు. మాకే పెద్ద బరగబడదు. మేము ఇవన్నీ చావుకే రాటుదలు ఉన్నాం మేము భార్యాభర్తలం. ఇదో లెక్క కాదు. సో, అందుకొరకు మాకు పెద్దగా దీనివల్ల మేము పెద్దగా ఇబ్బంది పడి ఏదో ఆహాకారం చేసి ఆయన కాళ్ళ మీద పడతామని ఆయన అనుకుంటున్నాడు. అది అది జరగని పని. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపిస్తుందా, ఆఫీసర్ ఉండేవాడిని, యూనిఫాము హోదా ఉండేది, వైఫ్ మంచి హోదా ఉండేవారు, అంతా సాఫీగా సాగిపోయేది, ఇవన్నీ ఎందుకు ఇప్పుడన్నా ఏమైనా అనిపిస్తుంది ఈ పాయింట్? చాలామంది నాతో ఈ మాట అన్నారు. కానీ నాకు అట్లేమో అనిపించండి. నేను మా వైఫ్తో మాట్లాడి చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ రాజకీయాలకు రావాలని. సో, ఆమె సపోర్ట్ లేకపోతే నేను దాని తర్వాత జరుగుతున్న పరిణామాల వల్ల అట్లా అనిపించే ప్రమాదం వస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ నేను మొండిగా ఒక లక్ష్యం కోసం వచ్చినాం కాబట్టి లక్ష్యం కోసం పోరాడాలి. తప్పులు ఇవన్నీ జరుగుతాయి. ఈ ఇబ్బందులు, ఈ ట్రాన్స్ఫర్లు, ఈ ఎంక్వైరీలు, లేకపోతే ఇంకా రకరకాల దాడులు, ఏసీబీ దాడులనో, విజిలెన్స్ దాడులనో, లేకపోతే రక్షణ తగ్గించడమనో, లేకపోతే సోషల్ మీడియాలో మా పిల్లల మీద ట్రాల్ చేయడమో, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటి తట్టుకొని మనం ముందరికి పోవాలని నిర్ణయించుకున్నాం. ఏసీబీ దాడులను ప్రస్తావించారు. రీసెంట్గా ఒక అధికార విషయంలో, డిఎస్పీ విషయంలో కూడా మీరు ట్వీట్ చేశారు. ఏం జరుగుతుంది దాని వెనుక? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు? అదే చెప్తున్నాను కదా రాఘవేందర్ గారు, ఈ షో మీ ద ఫేస్, ఐ విల్ షో యూ ద రూల్. అంటే మీ మొహం చూపించండి, నేను నీకు కావాల్సిన రూల్ చూపిస్తాను కాడికి వచ్చింది. ఎంతమంది వందల మంది యూనో ఏసీ ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతోమందిని ఆదాయానికి మించున్న ఆస్తుల కేసుల్లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అందరినీ కూడా జైలుకు పంపించారు. బట్ ఈ నిన్న మీరు ఎవరైతే ఆఫీసర్ చెప్తున్నారో ఆయనను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని వార్తల్లో వస్తున్నది. అది నిజమో కాదో నేను చూడాలి. వార్తల్లో వస్తున్నది. అదే నేను నిన్న రాత్రి 11 గంటలకు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నేను ట్వీట్ చేశాను. మీరు ప్రతి ప్రెస్ నోట్లో కూడా ఇతన్ని పలానా మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్తున్నారు డీజీ గారు. మరి ఈ అధికారి దృష్టిలో ఆయన ఏ విధంగా ఆస్తులు సంపాదించుకున్నాడు అనేది ఇక్కడ అప్రస్తుతం. అది ఎంక్వైరీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్. కానీ మరి అందరినీ జైలు పంపించి ఇతను ఒక్కరిని ఎందుకు మినహాయించారు? మరి మిగతా వాళ్ళకు కూడా వెసులుబాటు ఉండాలిగా. నా ఇంటికి వస్తారు, నీ దగ్గర ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నారు ఉన్నప్పుడు నన్ను తీసి జైలు పంపించారు. మన షామీర్పేట ఎంఆర్ఓని పంపించారు, ఎంతోమంది ఎస్ఐలను పంపించారు, ఇంకెంతోమందిని పంపించారు. అన్ని కులాల్లో పాపం ఒక ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ఇవన్నీ రెడ్డీసు, కమ్మాసు, ఎక్కడెక్కడ ఆధిపత్య వర్గాలు వాళ్ళల్లో కూడా ఎవరైనా ఆఫీసర్లు ఉంటే వాళ్ళ రెడ్ హ్యాండెడ్గా దొరికినా వాళ్ళందరినీ జైలుకు పంపించారు. మరి అందరికీ ఒక రూల్ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తికి ఏం జరిగింది అనుకోండి మీకున్న సమాచారం ఇప్పటి వరకు? మీరు దయచేసి ఏసీబీ డీజీ గారిని అడగాలి, వాళ్ళకే తెలుసు మరి ఏం జరిగింది. లేకపోతే ముఖ్యమంత్రిని అడగాలి. ముఖ్యమంత్రే కదా దీనికి ఇన్ఛార్జ్, ఆయన్ని అడగాలి.